వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ టెక్కి. సో ఈ వీడియోలో మనం బులియన్ ఆల్జీబ్రా లాస్ట్ని రెడ్యూస్ చేసి సో మనం కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో అందులో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఇట్ సీమ్స్ లైక్ దిస్. సో ఈ క్వశ్చన్ మనం ఎలా రెడ్యూస్ చేయాలన్నది చూస్తే కనుక మనం కన్సెన్సస్ థీరం ప్రకారం ఏం చదువుకున్నామంటే సో ఏబి, సో ఈ యొక్క ఏ కాంప్లిమెంట్ని మనకు సెకండ్ టర్మ్లో ఉంది. సో అనదర్ నాన్ కాంప్లిమెంట్ టర్మ్ కనుక ఉంటే కనుక సో ఏదైతే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్లో ఉన్న నాన్ కాంప్లిమెంట్ టర్మ్స్తో కలిసి థర్డ్ టర్మ్ కనుక ఫామ్ అయితే కనుక ఈ థర్డ్ టర్మ్ని మనం రిడెండెంట్ టర్మ్గా కన్సిడర్ చేసి, అంటే దీనివల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ అనేది అవుట్పుట్లో ఉండదు అనమాట. సో ఈ టర్మ్ ఉన్నా లేకపోయినా కూడా మనకు అవుట్పుట్లో ఎలాంటి ఎఫెక్ట్ లేకపోతే దాన్ని రిడెండెంట్ టర్మ్ అనుకుంటాం. సో ఏబి ప్లస్ ఏ కాంప్లిమెంట్ సి అనేది మనకు అవుట్పుట్ అవుతుంది. సో ఈ బీసీ అనేది ఉన్నా లేకపోయినా సో మనకి అవుట్పుట్లో ఎలాంటి చేంజ్ అనేది ఉండదు అని చెప్పడానికి సో రిడెండెంట్ టర్మ్ అని మనం యూజ్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే సో ఇక్కడ XY, ఇక్కడ ఈ రెండు చూసుకుంటే ఇక్కడ ఎక్స్ కాంప్లిమెంట్ ఉంది. సో ఈ YZతో మనకు థర్డ్ టర్మ్ ఫామ్ అయింది. సో దీన్ని ఈ YZని ఏదైతే YZ ఉందో దాన్ని రిడెండెంట్ టర్మ్గా కన్సిడర్ చేసి దాన్ని రిమూవ్ చేసేయచ్చు మనం. సో XY ప్లస్ YZ ప్లస్ ఈ రిమైనింగ్ టర్మ్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం XZ. సో అగైన్ ఈ టూ టర్మ్స్లో నుంచి నేను X కాంప్లిమెంట్ని కామన్ Zని కామన్ తీస్తే కనుక సో ఐ రైట్ దట్. సో XY ప్లస్ సో Zని నేను కామన్ తీస్తే కనుక X బార్ ప్లస్ X ఉంటుంది. సో ఫైనల్ ఆన్సర్ విల్ బి XY ప్లస్ Z. సో ఇది ఈ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం కనుక చూస్తే కనుక ఇట్ సీమ్స్ లైక్ దిస్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దీన్ని రెడ్యూస్ చేయడానికి కొంచెం డిఫరెంట్గా ఇక్కడ యూనిట్ వ్యూగా మనం తీసుకుంటాం ఈ ప్రాబ్లంలో. సో అదేంటంటే యాస్టీస్ ఈ 3 టర్మ్స్ అలా రాసి ఇది ఏదైతే ఈ టర్మ్ ఉందో నేను దాన్ని 3 టైమ్స్ రిప్రజెంట్ చేసుకుంటాను. సో ఎందుకంటే ఈ 3 టర్మ్స్ని మనం మళ్ళీ ఆర్ ఆపరేషన్ చేస్తే మనకి తిరిగి ఈ వాల్యూని వస్తుంది. ఫర్ సపోజ్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ సో ఏని నువ్వు ఎన్నిసార్లు ఆర్ ఆపరేషన్ చేసినా నీకు తిరిగి ఏనే వస్తుంది. సో లైక్ దట్. సో ఏబీసీని నేను ఎన్నిసార్లు ఆర్ ఆపరేషన్ కింద రాసుకుని నాకు తిరిగి ఏబీసీనే వస్తుంది. సో ఈ ఏబీసీని నేను ఈ 3 ఏబీసీగా రాసుకున్నాను. సో ఈ ఫస్ట్ టర్మ్లో నుంచి అండ్ ఈ ఫోర్త్ టర్మ్లో నుంచి నేను బీసీ కామన్ తీస్తే కనుక సో ఏ బార్ ప్లస్ ఏ రిమైనింగ్ ఉంటుంది. సో ఈ సెకండ్ టర్మ్ అండ్ ఫిఫ్త్ టర్మ్లో నుంచి కనుక ఏసీ కామన్ తీస్తే బీ బార్ ప్లస్ బి అనేది రిమైనింగ్ ఉంటుంది. సో ఈ థర్డ్ టర్మ్ అండ్ సిక్స్త్ టర్మ్లో నుంచి బీసీ. సో ఇక్కడ క్వశ్చన్ థర్డ్ టర్మ్ సిక్స్త్ టర్మ్లో నుంచి నేను కనుక ఏబీని కామన్ తీస్తే సి బార్ ప్లస్ సి అనేది రిమైనింగ్ ఉంటుంది. సో ఈ టర్మ్స్ అన్ని 1 అయితే ఈ వాల్యూస్ అన్నీ మనకు 1 అవుతుందని తెలుసు. ఏదైతే ఒరిజినల్ టర్మ్ ప్లస్ దాన్ని కాంప్లిమెంట్ చేస్తే మనకి 1 అవుతుంది ఆ వాల్యూ. సో బీసీ ప్లస్ ఏసీ ప్లస్ ఏబీ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. సో ఈ ప్రాబ్లం మనం అబ్జర్వ్ చేస్తుంటే కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కామన్గా ఏం తీయొచ్చు అని అబ్జర్వ్ చేస్తే కనుక సో మీరు ఈ ఫస్ట్ టర్మ్లో మనం దేన్ని కామన్ తీయలేం కాబట్టి యాస్టీస్ అలా రాసాము. సో ఈ సెకండ్ 2 టర్మ్స్లో నుంచి మనం ఏబీ బార్ని కామన్ తీస్తే కనుక నీకు సి కాంప్లిమెంట్ సి అనేది రిమైనింగ్ ఉంటుంది. సో ఈ లాస్ట్ 2 టర్మ్స్లో నుంచి కనుక ఏబీని కామన్ తీస్తే సి బార్ ప్లస్ సి మనం ఏదైతే ఒరిజినల్ టర్మ్ ప్లస్ కాంప్లిమెంట్ చేస్తే కనుక దాని వాల్యూ 1 అవుతుందని తెలుసు. సో ఈ 2 టర్మ్స్ వాల్యూ మనకి 1 అవుతుంది. సో రిమైనింగ్ టర్మ్స్ వచ్చేసరికి ఏబీ సి బార్ ప్లస్ ఏబీ బార్ ప్లస్ ఏబీ. సో ఏ బార్ బి సి బార్ ప్లస్ సో ఈ 2 టర్మ్స్లో నుంచి మనం ఏ కామన్ తీస్తే బీ బార్ ప్లస్ బి రిమైనింగ్ ఉంటుంది. అగైన్ మనకి ఏదైతే ఒరిజినల్ టర్మ్ ప్లస్ కాంప్లిమెంట్ని ఆర్ ఆపరేషన్ చేస్తే 1 వస్తుందని తెలుసు. సో ఏ బార్ బి సి బార్ ప్లస్ ఈ వాల్యూ మనకి 1 అయితే కనుక ఏ ఆర్ అండ్ ఆపరేషన్ విత్ 0 అంటే మనకి రిమైనింగ్ ఏ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. సో ఇది అనదర్ క్వశ్చన్. సో ఇది ఎలా మనం రెడ్యూస్ చేయాలని చూస్తే కనుక సో ఇక్కడ నువ్వు ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి వైని కామన్ తీస్తే ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ అనేది రిమైనింగ్ ఉంటుంది. సో ఎక్స్ బార్ వై బార్. సో ఈ టర్మ్ మనకి 1 అవుతుంది. సో వై ప్లస్ ఎక్స్ బార్ వై బార్. సో మనకి ఒక ఫార్ములా ఉంది. సో అది ఎలా అంటే సో డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం ఈ ఏని ఈ 2 టర్మ్స్కి మనం డివైడ్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా ఏ ప్లస్ బి. సో అదేవిధంగా ఇక్కడ ఉన్న వైని 2 టర్మ్స్కి మనం డివైడ్ చేద్దాం. సో అది డివైడ్ చేస్తే నీకు ఎలా వస్తుందంటే సో ఇట్లా ఈ విధంగా మనకు చేంజ్ అవుతుంది. ఈ వైని ఈ 2 టర్మ్స్కి మనం ఏమి ఆపరేషన్ చేయాలి, ఆర్ ఆపరేషన్ చేయాలి. సో ఆ విధంగా మనం చేస్తే ఈ రెండింటికి మధ్య ఇట్లా ఎండ్ ఆపరేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎండ్ ఆపరేషన్ వచ్చింది. సో నౌ దీస్ టర్మ్ వాల్యూ ఈజ్ అగైన్ 1 అవుతుంది. సో మనకి రిమైనింగ్ టర్మ్ వచ్చేసరికి ఎక్స్ బార్ ప్లస్ వై. సో అది ఈ ప్రాబ్లం. సో నెక్స్ట్ అదర్ ప్రాబ్లం మనం చూసుకుంటే కనుక సో ఇట్ సీమ్స్ లైక్ దిస్. సో ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి మనం ఏ బార్ బీ బార్ని కామన్ తీస్తే సి బార్ ప్లస్ సి అనేది ఉంటుంది. సో అగైన్ ఏ బార్ సి బార్ అలా ఉంది. సో అగైన్ మనం ఈ టర్మ్ వాల్యూ 0 అని తెలుసు. సో వాట్ ఎవర్ ద వాల్యూ ఈజ్ 1. సో సి ఏదైతే కాంప్లిమెంట్ టర్మ్ ప్లస్ ఒరిజినల్ టర్మ్ వాల్యూస్ ఇప్పుడు 1 అవుతుందని మనకు తెలుసు. సో ఏ బార్ బీ బార్ ప్లస్ ఏ బార్ సి బార్.
సో అగైన్ ఈ టర్మ్స్లో నుంచి ఏ బార్ కామన్ తీస్తే కనుక బీ బార్ ప్లస్ సి బార్ అని మనకు ఉంటుంది. సో మనకి డిమోర్గన్స్ లా ప్రకారం ఏ బార్ ప్లస్ బీ బార్ అనేది ఏబీ బార్ అవుతుందని తెలుసు. సో ఈ టర్మ్ మనకి ఎలా మారుతుందంటే ఏ బార్ ఆఫ్ బీసీ బార్గా మారుతుంది. సో అగైన్ డిమోర్గన్స్ లా ప్రకారం ఏబీ ఈజ్ ఏ బార్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ హోల్ బార్. సో దీన్ని ఒక టర్మ్ అనుకుని దీన్ని ఇంకో టర్మ్ అనుకుంటే కనుక సో ఏ ప్లస్ బీసీ హోల్ బార్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఈక్వేషన్. So that's it for this video. Thanks for watching. If you have any doubts you can comment, and thanks for watching. Thank you.